భయ్యా తోడా ప్యాజ్ డాలో అని అనే పని లేకుండా ఇంట్లోనే పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. పూరీలో ప్యాజ్ వేసుకొని పానీలో అలా ముంచుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా స్వర్గమేనండి. పైకి పోయే ప్రాణాలు కూడా పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకుందాం, వచ్చేయండి. వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందానండి. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్ పానీపూరి. చూసారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఫస్ట్ 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. క్వాంటిటీస్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. అంటే కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందరికీ ఒకటే కొలతలు వర్తించవండి. అందుకే ఎప్పుడు కూడా నేను కొలతలు చెప్పను అనమాట. మన ఇంట్లో మన అమ్మ మనకు టేస్ట్కి తగ్గట్టు చేస్తారు కదా, అందుకే అమ్మ చేతి వంట అంత కమ్మదనం. ఎవరి పిల్లలకి వాళ్ళ అమ్మ చేసిన వంట అంటే అంత ఇష్టం అనమాట. సో చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము. బఠానీలు నానబెట్టి అంటే రాత్రి నానబెట్టాను. ఆ నానబెట్టిన బఠానీల్ని కుక్కర్లో వేసుకొని ఆలు అండ్ బఠానీ ఇవి మొత్తం కూడా 3 విజిల్లు లేదా 4 విజిల్లు కొంచెం మెత్తగా ఉడికే వరకు విజిల్ వేయించుకోవాలి. నేనైతే 3 విజిల్లు వేయించాను. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర శుభ్రంగా వాష్ చేసుకొని తీసి పెట్టుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అండ్ అల్లం. ఇది నేను చూపిస్తుంది బ్లాక్ సాల్ట్ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దీంతో పానీకి ఆ టేస్ట్ వస్తుంది. సో ఆ బ్లాక్ సాల్ట్ని కొంచెం ముక్క పగలు కొట్టేసుకొని తీసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ బ్లాక్ సాల్ట్ వీటన్నిటితో పాటు నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. చింతపండు పులుసు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చింతపండు పలంగా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఈ టేస్ట్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కంపల్సరీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఇవన్నీ వేసి మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పానీపూరి బయట కొనుక్కొని తినే టేస్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా ఇంట్లో ఈ పద్ధతిలో చేసుకుంటే వస్తుందండి. కోవిడ్ టైంలో మనకి అంటే కోవిడ్ అన్నీ నేర్పించింది మనకి. అలాగే ఇలా వంటలు చేసుకోవడం కూడా నేర్పించింది. అప్పటి వరకు ఎప్పుడు బయటే పానీపూరి తినేవాళ్ళం, ఇంట్లో తినగలుగుతామా లేదా చేసుకోగలుగుతామా అనే డౌట్ ఉండేది. కోవిడ్ టైంలో అందరూ కూడా వంటల్లో ఎక్స్పర్ట్స్ అయిపోయారు. నేను కూడా అప్పుడే నేర్చుకున్నానండి. అంతకుముందు ఇంట్లో చేసేదాన్ని కాదు. ఇంకా అప్పటి నుంచి బయట తిందాం అనేసి రెగ్యులర్గా ఇంట్లోనే మంచి అంటే బయట ఏ వాటర్ వాడతారు అనేది భయం ఉంటుంది కదా మనకి. సో ఎప్పుడు పిల్లలకి ఇంట్లోనే ఇలా చేసి పెడతానమాట. ఇవాళ సండే స్పెషల్గా ఈరోజు మా ఇంట్లో పానీపూరి చేసుకున్నాం అనమాట. ఈవినింగ్ స్నాక్ చక్కగా హెల్దీ ఫుడ్ అండి. ఇందులో బ్యాడ్ థింగ్ ఏమీ లేదు. బయట కొనుక్కొని తినకూడదు అని ఎందుకు అంటామంటే బయట ఏ వాటర్ వాడతారో తెలియదు కాబట్టి మంచిది కాదు, హెల్తీ ఫుడ్ కాదు అనుకుంటాం. కానీ ఇంట్లో చేసుకుంటే ఇందులో అన్హెల్దీ అనేది అసలు ఏమీ లేదు. అసలు కొత్తిమీర, పుదీనా ఒక రకంగా అది జ్యూస్ అనమాట. కొత్తిమీర, పుదీనా జ్యూసే మనం తాగుతున్నాము. అండ్ ఆలు, బఠానీ కూడా చాలా మంచిది. ఇటు వచ్చి కొంచెం అన్హెల్దీ ఏమన్నా అనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసి వేయించుకుంటాం కాబట్టి ఆ పూరీలేమో, కానీ ఇదంతా కూడా చాలా మంచి ఫుడ్, ఏం పర్వాలేదు, ఇంట్లో చక్కగా చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఉడికిపోయిన బఠానీ అండ్ ఆలు ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. కొద్దిగా మ్యాషర్ పెట్టి మ్యాష్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి. లేదంటే మిక్సీలో అన్నా చేసుకోవచ్చు. నేను మ్యాషర్ పెట్టి మ్యాష్ చేశాను. ఇందులో కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కలిపి పెట్టుకోవచ్చు. ఉల్లిపాయలు ఆప్షనల్, ఎలాగో మనం సైడ్ పెట్టుకొని వేసుకుంటాము, అలాగా వేసుకోవచ్చు. లేదా ఇందులోనే కొంచెం కలిపేసుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టాను అనమాట, ఉల్లిపాయలు ఇందులో కలపలేదు. కొత్తిమీర వేసి ఇవన్నీ మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. పచ్చిదేనండి, అది స్టవ్ పైన పెట్టి మళ్ళీ ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పానీపూరిలో పూరీలు చూసారా, భలే పొంగుతున్నాయి కదా. ఇవి రెడీమేడ్ పూరీసే, మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేదా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి మీకు. చక్కగా పూరి ఫ్రై చేసుకొని తీసుకొని ఇంకేంటండి రెడీ చేసేసుకున్నాం. మరి అరేంజ్ చేసేసుకొని తినడమే కదా ఆలస్యం. చూడండి అసలు ఇలా చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది. చక్కగా మేమైతే మా పిల్లలు ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. పానీపూరిలో అలా డిప్ చేసుకొని తింటూ ఉంటే భలే సూపర్గా ఉందండి. చూడండి చక్కగా పూరీలు కూడా చాలా క్రంచీగా ఫ్రై అయిపోయాయి. అందులో ఈ పొటాటో కర్రీ పెట్టేసుకొని అలాగా కొంచెం ఆనియన్స్ తగిలిచ్చి, భయ్యా తోడా ప్యాజ్ డాలో అంటాంగా అదే ఆనియన్స్ తగిలిచ్చి అలా డిప్ చేసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి. ఆహా స్వర్గమే. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.